హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరొక మంచి శీర్షికతోటి మీ ముందుకొచ్చానండి. ఇక మనం ఆ శీర్షికలోకి వెళ్ళిపోదామా? ఒక అందమైన పచ్చని అడవి. ఆ అడవిలో పక్షులు, జంతువులు ఆనందంగా జీవించేవి. అందులో ఒక చిన్న పిట్ట ఉండేది. అది చాలా మంచిది. అందరికీ సహాయం చేసే స్వభావం కలిగింది. ఒకరోజు ఎండలు చాలా ఎక్కువయ్యాయి. చెరువులు ఎండిపోయాయి. పిట్ట ఆందోళనగా, అయ్యో! నీళ్ళు లేకపోతే అందరూ ఎలా బతుకుతారు? అని అంది. అప్పుడు చెట్టు మీద కూర్చున్న కోతి నవ్వుతూ, ఏ పిట్టా, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను నా కోసం పండ్లు తింటా. నీళ్లు దొరికితే తాగుతా. అప్పుడు పిట్ట, కానీ మన అందరం కలిసి ఉంటేనే కదా ఆనందం అని అంది. అప్పుడు కోతి స్మార్ట్గా, అది నీ స్టైలు, నా స్టైల్ కాదు అంటూ చెప్పింది. అక్కడికి ఒక పెద్ద ఏనుగు నడుచుకుంటూ వచ్చింది. ఏనుగు గర్వంగా, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నేను పెద్దదాన్ని. నేను చూసుకుంటా అని అంది. అప్పుడు పిట్ట సున్నితంగా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాపాడాలి కదా అని అంది. ఏనుగు నవ్వుతూ, నీ మాటలు బాగున్నాయి, కానీ నాకు టైం లేదు. పిట్ట చాలా బాధపడింది, కానీ ఆగలేదు. అప్పుడు పిట్ట ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఏదో ఒకటి చేస్తాను అని అది ఎగిరి గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న బాలుడు బావి దగ్గర నీళ్లు తీసుకుంటున్నాడు. పిట్ట అప్పుడు దాని భాషలో "ఛ్! ఛ్! అని అరిచింది. బాలుడు ఆశ్చర్యంగా, అరే, ఈ పిట్ట ఎందుకు ఇలా పిలుస్తోంది? పిట్ట అతని చుట్టూ తిరుగుతూ అడవి వైపు ఎగిరింది. బాలుడు అప్పుడు ఇలా అనుకున్నాడు, నన్ను ఎక్కడికో పిలుస్తున్నట్టుంది. సరే, చూద్దాం అని బాలుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పిట్ట వెంట వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత పిట్ట సంతోషంగా, ఇదిగో ఇక్కడ అందరికీ నీళ్లు కావాలి అని అంది. అప్పుడు బాలుడు కరుణతో, అయ్యో, జంతువులందరూ ఎంత దాహంగా ఉన్నారు. బాలుడు నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. పిట్ట కూడా తన చిన్న చంచుతో నీళ్లు తీసుకువస్తూ సహాయం చేసింది. ఇది చూసిన కోతి ఆశ్చర్యపోయింది. అప్పుడు కోతి సిగ్గుతో, నేను మాత్రం నా గురించి మాత్రమే ఆలోచించాను, కానీ ఈ చిన్న పిట్ట ఎంత గొప్పది అని సిగ్గుపడుతూ అంది. అది కూడా దూకుతూ, హే, నేను సహాయం చేస్తా అని అంది కోతి. అప్పుడు ఏనుగు కూడా చూసి ఆలోచించింది. నా శక్తి ఉన్నప్పటికీ నేను ఎవరికీ సహాయం చేయలేదు. ఇది తప్పు అని అనుకుంది. అది తన తొండంతో నీళ్లు తీసుకుని పోయడం మొదలుపెట్టింది. అప్పుడు ఏనుగు, ఇప్పటినుంచి నేను కూడా అందరికీ తోడుంటాను. కొద్దిసేపటికి అక్కడ ఒక చిన్న చెరువు ఏర్పడింది. అందరూ ఆనందంగా నీళ్లు తాగారు. జంతువులంతా, ధన్యవాదాలు పిట్టా, నువ్వే మాకు జీవం ఇచ్చావు అని అన్నారు. అప్పుడు బాలుడు నవ్వుతూ, నిజానికి నేనేమీ చేయలేదు, ఈ పిట్టే అసలు హీరో. అప్పుడు పిట్ట వినయంగా, నేనొక్కదాన్నే కాదు, మనందరం కలిసి చేశాం, కాబట్టే ఇది సాధ్యమైంది అని పిట్ట చక్కగా వినయంగా చెప్పింది. ఈ కథ వల్ల నీతి ఏంటంటే, కలిసికట్టుగా పనిచేస్తే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయంగా మారుతుంది. సహాయం చేయడం చిన్నవాడైనా పెద్దవాడైనా అందరికీ అవసరం. చిన్న పిట్ట పెద్ద పాఠం. బాగుంది కదండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. దానివల్ల నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అది నాకు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.